మా ఐటీ శాఖ మంత్రివర్యులు అయిన మంత్రిని కాన్స్టిట్యూన్సీలో 50,000 మెజార్టీ వచ్చాది. గెలిచిన తర్వాత ఏం చేశాడు? ఇలా మా ముఖ్యమంత్రి గారు సరస్వతి పుష్కరాలు కాళేశ్వరంలో పుష్కరాలు జరిగితే ఆ పుష్కరాలకు ఈయనను ఎంపీగా ఉన్నటువంటి వంశీని స్వాగతించలేదని, ఆయనకక్కడ ఏదో పెద్ద మునిగిపోయినట్టు మరక్కడ నాకు స్వాగతించలేదని చెప్పి ఆడ మా ఐటీ శాఖ మంత్రిని శ్రీధర్బాబు గారిని విమర్శన చేయడం. తండ్రి కొడుకులు వివేకు వంశీ. ముఖ్యమంత్రి గారు ఆ పుష్కరానికి వెళ్తే వేదిక మీదనే మా ముఖ్యమంత్రి గారిని మరి ముఖ్యమంత్రి దగ్గర కొన్ని సంఘాలను పెట్టుకొని, దళిత సంఘాలను పెట్టుకొని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర వేదిక మీద డిస్టర్బ్ చేయడం అంటే ఏంటి? కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని ప్లాన్ చేశారు. అక్కడ ప్లాన్ చేసి కాంగ్రెస్ పార్టీని, మా ముఖ్యమంత్రి గారిని వేదిక మీద డిస్టర్బ్ చేయడం అంటే ఏంటి? కాంగ్రెస్ పార్టీని బదనాం చేసినట్టే. మా శ్రీధర్బాబు గారిని బదనాం చేయడం అంటే ఏంటి? కాంగ్రెస్ పార్టీని బదనాం చేద్దామని ప్లాన్ చేసుకుని చేశారు. అంతటితో ముఖ్యమంత్రి గారు తిరిగి ఆ పుష్కరాలకు తిరిగి మళ్ళీ వెళ్లిపోయిన తర్వాత శ్రీధర్బాబు గారిని వారం రోజులు ఇక్కడ మానాడు అధ్యక్షుడు చెన్నయ్య ప్రెస్ మీట్ పెట్టాడు. మా ఐటీ శాఖ మంత్రివర్యులను విమర్శన చేశాడు. మా దళితులకు అవమానం ఏమయ్యా దళితులకు అవమానం ఏం జరిగిందో ఒకసారి చెప్పాలి. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ధర్నా చేయించాడు వివేక్ గారు. తర్వాత 8 రోజులు మంచిర్యాల మొత్తం పార్లమెంట్ లో అక్కడ ఐటీ శాఖ మంత్రి వాళ్ళు శ్రీధర్బాబు గారిని, కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే కార్యక్రమం చేశారు. అంటే ఏంది? స్వాగతం పలుకుడు అంటే ఏంది? నాకు అర్థం కాలే. స్వాగతం పలుకుడు అంటే ఏంది? దానికి ఎండోమెంట్ అధికారులు వారం రోజుల ముందే ఎంపీగా ఆయనకు స్వాగతం పలికారు. వారం రోజుల ముందే ఇంటికి వెళ్ళాడు. ఎండోమెంట్ ఆఫీసర్లు ఇక మీరు రావాలి ఎంపీ గారిని ఎమ్మెల్యేలను వాళ్ళ ఇంటికి పోయి ఆహ్వానించారు. మరి అంతకన్నా ఏమి స్వాగతం పలుకుడు అర్థం కాలే. మరి ఈయన 38 ఏళ్ల పిల్లగాడు వంశీ. మరి మా ఐటీ శాఖ మంత్రి, మరి 3 సార్ల మంత్రి, సీనియర్ నాయకుడు 3 సార్ల మంత్రి. మరి ఆయనకి స్వాగతం పలకాలను అది అర్థం కాలే. అది పుష్కరాలు జరిగేది ఏంటి? సరస్వతి పుష్కరాలు జరిగేది ఏంటి కాళేశ్వరంలో? అది ఎండోమెంట్ సంబంధించిన అధికారులు దానికి స్వాగతం పలుకుతారు. వారం రోజుల ముందే అక్కడ ఉన్నటువంటి ఎంపీకి, ఎమ్మెల్యేలకు, మంత్రులకు అందరికీ కూడా వారం రోజుల ముందే అందరికీ స్వాగతం పలికారు. ఎండోమెంట్ కమిషనర్ గారు ముఖ్యమంత్రి గారిని రావాలని, కేబినెట్ మంత్రులు అందరూ రావాలని వారం రోజుల ముందే అందరికీ స్వాగతం పలికారు. మరి ఈయన ఉద్దేశం ఏంటి? ఒక సీనియర్ మంత్రి, కేబినెట్ మంత్రి మా శ్రీధర్బాబు గారు నాకు స్వాగతం ఎందుకు పలకలేదు అని చెప్పి దాని మీద మరి మొత్తం కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే కార్యక్రమం పార్లమెంట్ మొత్తం చేశారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకొని ఇక్కడ దళిత సంఘాలతోని ధర్నా చేయించారు, ప్రెస్ మీట్లు పెట్టించారు. ఇదేం పద్ధతే? నాకు అర్థం కాలే. అరే నీ మీద మా శ్రీధర్బాబు గారికి, మా ఐటీ శాఖ మంత్రికి ఒకవేళ నిజంగానే కోపంగా ఉంటే మీ ఇద్దరికి టికెట్లు వచ్చిన అన్నదమ్ములకు, వివేక్ గాని వినోద్ గాని, ఒకవేళ మీ మీద కోపం ఉంటే వంశీకి టికెట్ వచ్చినా పెద్దపల్లి పార్లమెంటు అని అడుగుతున్నా. వివేక్ కొడుకు టికెట్ వచ్చినా అక్కడ గెలిచినా మా ఐటీ మంత్రి లేకుంటే టికెట్ రాకపోతుండే, మరి గెలవపోతుండే. మా ఐటీ శాఖ మంత్రి టికెట్ రావడానికి ఓకే అన్నాడు, టికెట్ వచ్చాది. అక్కడ ఆయన గెలవడానికి మొత్తం పార్లమెంట్ అంతా భుజస్కంధాల మీద వేసుకొని మా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు గారు తిరిగారు. మరి అందరిని ఒప్పించాడు, దళిత నాయకులను ఒప్పించాడు, బీసీలను ఒప్పించాడు, ఎస్టీలను ఒప్పించాడు,
అన్ని వర్గాల ప్రజలను ఒప్పించి ఆయనకు ఓట్లేయించాడు, గెలిచాడు. ఒకవేళ అలాంటి ఆలోచనే ఉంటే ఈయన ఎంపీగా టికెట్ వచ్చినా మరి ఎంపీగా గెలుస్తున్నా అని నేను అంటున్నా. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశము? ఒకవేళ వివేక్ గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో శ్రీధర్ బాబు గారు తండ్రి శ్రీపతిరావు గారు, మరి వాళ్ళు 70 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, తండ్రి కొడుకు 70 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు. మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి కుటుంబం. అలాంటి కుటుంబాన్ని నువ్వు విమర్శిస్తున్నావంటే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నట్టే కదా, కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నట్టే కదా. అంటే నీ ఉద్దేశం ఏంటి అసలు? నాకు అర్థం కాలే. అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారిని వేదిక మీదనే ప్రశ్నించడం అంటే ఏంటిది అర్థము? కాంగ్రెస్ పార్టీని బదనాం చేద్దామనే కదా. శ్రీధరబాబు గారిని బదనాం చేస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీని బదనాం చేద్దామనే కదా. ఇదంతా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం కోసం నీ వెనుక మరి ఎవరున్నారో అది నువ్వే చెప్పాలి. అంటే నీవు అంతకు ముందే ఢిల్లీలో అమిత్ షా గారితో మాట్లాడుకున్నావు బీజేపీకి వస్తారని. అదేవిధంగా నీవు ఇక్కడ రాష్ట్రానికి వస్తే కిషన్ రెడ్డి గారితో ఈటల రాజేందర్ గారితో మాట్లాడుకున్నావు నువ్వు బీజేపీకి వస్తారని. మాట్లాడుకుంటే నువ్వు బీజేపీకి వెళ్ళిపో, కానీ కాంగ్రెస్ పార్టీని ఎందుకు బదనాం చేస్తున్నావు అని నేను అడుగుతున్నా. మా ముఖ్యమంత్రి గారిని, మా శ్రీధరబాబు గారిని ఎందుకు బదనాం చేయాలని ప్రయత్నం చేసినామా అంటున్నా. దానికి రుజువున్నావు. ఇయలో దళిత నాయకుడు, ఒక మాలమానాడు అధ్యక్షుడు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అంబేద్కర్ స్టాచ్యూగా ధర్నా చేయించావు. పార్లమెంట్ మొత్తం దళిత సంఘాలతో ధర్నా చేయించావు. ఇది వాస్తవం కాదా? ఇది కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి ప్రయత్నం చేయలేదా నువ్వు? అది ఎప్పుడు అని అంటున్నా నేను. ఇయలో ఒక దిక్కు ముఖ్యమంత్రి గారిని వేదిక మీద మాట్లాడుతావు, ఒక దిక్కు మా శ్రీధరబాబు గారిని, నీకు 2 ఎమ్మెల్యేలు గెలవడానికి కారణమైన శ్రీధరబాబు గారు, వంశీ ఎంపీ గెలవడానికి కారణమైన శ్రీధరబాబు గారిని నువ్వు విమర్శన చేస్తావా? నువ్వు బదనాం చేస్తావా పార్లమెంట్ మొత్తం? అంటే నీ ఉద్దేశం ఏంటి? కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం కోసమే నువ్వు కాంగ్రెస్ పార్టీకి వచ్చినవా? ఇది అడుగుతున్నాం. దీనికి నువ్వు జవాబు చెప్పు. నువ్వు పోవాలనుకుంటే బీజేపీకి వెళ్ళిపో. నీ అడ్డరటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నువ్వు ఒకవేళ కావాలంటే నువ్వు బీజేపీకి వెళ్ళిపో. నీకు ఉద్దేశం కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఉండొచ్చు, లేదంటే నువ్వు బీజేపీ నుంచే వచ్చినావు ఇంతకుముందు, నువ్వు బీజేపీకి వెళ్ళిపో. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడము, మా శ్రీధరబాబు గారిని బదనాం చేయడం ఇదేం పద్ధతి? ఇది మానుకోవాలని చెప్తున్నా. ఇవాళ దళిత సంఘాలైనా గుర్తుకొచ్చాయి. అవునయ్యా, నేను ఒక్కటే ముక్కుసూటిగా అడుగుతున్నా. వివేకన్నా, నేను ఒక్కటే ముక్కుసూటిగా అడుగుతున్నా. ఎవరన్నా నీ ఇంట్లో దళితులు ఉన్నారా? అది ఒక్కటి చెప్పు నాకు. ఎవరన్నా నీ ఇంట్లో దళితులు ఉన్నారా? దళిత ఇయ్యల్లో కాంగ్రెస్ పార్టీ ఒక దళితుడు అనే దాని మీద, గుడిసెల వెంకటస్వామి గారు దళితుడు అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ అన్ని ఇచ్చాది. మీకు ఎమ్మెల్యేలు ఇచ్చాది, ఎంపీలు ఇచ్చాది, కేంద్ర మంత్రులు ఇచ్చాది, అన్ని పదవులు మీ ఇంటికి ఇచ్చాది. ఇవాళ సంపన్నులు అయ్యారు. దేశంలోనే 1000 కోట్లు సంపాదించుకున్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సంపన్నులుగా ఎదిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఉన్నత వర్గాలకు సమాన స్థాయిలో ఎదిగిందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నీకు పెద్ద వ్యాపారాలు, బిజినెస్లు ఈ దేశంలో ఉన్నాయి. ఇవాళ 20,000 కోట్లకు ఎదిగినమంటే అది కాంగ్రెస్ పార్టీ కారణం. ఇవాళ నీకు బిజినెస్ ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ కారణం. ఇవాళ నువ్వు లక్ష్యాన్ని మెయింటైన్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కారణం. ఇవాళ ప్రతి రూపాయి నీ దగ్గర ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ కారణము. అది గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. కాంగ్రెస్ పార్టీని ఇంట్లో ప్రతి గజం భూమి కూడా కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ మూలంగానే కాంగ్రెస్ పార్టీ నీకు అన్నం పెట్టింది. అది గుర్తుపెట్టుకో అంటున్నా. ఇయలో అంబేద్కర్ గారు పెట్టే రిజర్వేషన్లు మొత్తం నీ కుటుంబం అనుభవించేది. ఇది వాస్తవం కాదా? అంబేద్కర్ గారు పెట్టే రిజర్వేషన్ల ద్వారా నీవు ఎమ్మెల్యే గెలిచావు, ఎంపీ గెలిచావు, కేంద్ర మంత్రిగా అయ్యావు నీ తండ్రి. తర్వాత నువ్వు ఎంపీ గెలిచావు, తర్వాత నువ్వు 2 ఎమ్మెల్యేలు అయ్యారు, మళ్ళీ ఇప్పుడు నీ కొడుకు కూడా ఎంపీ అయ్యాడు. మరి ఇయల్లో నీ ఇంట్లో ఎవరన్నా దళితులకు అంబేద్కర్ గారి రిజర్వేషన్ ఉపయోగించుకుంటున్నావు కదా,
అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఉపయోగించుకుంటున్నప్పుడు నీ ఇంట్లో ఎవరైనా దళితులు ఉన్నారా? నీ కోడలు దళితులకు సంబంధం, నీ కోడలు కమ్మ, నీ బిడ్డ అదర్ క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చిండ్రు, మీ ఇంట్లో మొత్తం బ్రాహ్మణులు. మరి ఒక మాలనన్నా ఒక మాదిగనన్నా మీ ఇంట్లో ఉందా? అది నాకు చెప్పు. మరి నీకెందుకు ఎట్లా వర్తిస్తాయో రిజర్వేషన్ నాకు అర్థం కాలే. నీ ఇంట్లో నీ కుటుంబంలో కమ్మోళ్ళు ఉన్నారు, కాపోళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు తప్ప మాలవాదిగోళ్ళు ఎవరన్నా ఉన్నారా? మరి నీకెందుక ఈ రిజర్వేషన్తో నీకు సంబంధం ఏంది? రిజర్వేషన్తో నీకు సంబంధం ఏంటి? రెండవది, ఈ మాల సంఘాలు దళిత సంఘాలన్నింటినీ పట్టుకొని వాళ్ళను రెచ్చగొడుతున్నవే, ఇదేం పద్ధతి? అసలు నీ కుటుంబానికి ఈ దళితులకు, దళిత సమాజానికి కానీ అణగారిన కులాలకు కానీ సంబంధం ఉందా? నీ కుటుంబంలో వీళ్ళు ఎవరన్నా ఉన్నారా? మరి ఇలా 1000 కోట్లకు ఎదిగావు, సంపన్నుడవు దేశంలో. ఈ దేశంలో డబ్బున్నదంటే నువ్వు ఒక్కడివి. మరి నువ్వు ఇంత స్థాయికి ఎదిగినటువంటి వాడి మళ్ళీ నేను దళితుడిని, అదే దళితుడు అవమానపరిచారు. ఇంకో విషయం మీడియా సోదరులారా, ఇంకో విషయం ఇక్కడ ఏం జరిగింది? ఆ ఎండోమెంట్ కమిషనర్ మేడం గారి మీద అన్నట్ట SC కేసు పెడదామని ప్రయత్నం చేశాడు ఈయన. ఒక ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి